పడమటి తోట దింపు 20,000 అండి. కుమ్మరిపాలెం తోట దింపు 25,000 అండి. పడమటి తోట దింపు పోయిన నెల 25,000 అండి. కుమ్మరిపాలెం తోట దింపు పోయిన నెల. శాస్త్రి గారు వస్తున్నారు. రండి శాస్త్రి గారు రండి, మీ గురించి ఎదురు చూస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ, సకల ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శాస్త్రి గారు, చెల్లాయి నందినికి 5 ఏళ్ళు నిండాయి. మీ చేతులతోనే అక్షరాభ్యాసం చేయించాను. ఇప్పుడు స్కూల్లో కూడా చేర్పిద్దాం అనుకుంటున్నాను. తనకు 6వ ఏడు రాగానే మీరు జాతకం చెప్తానన్నారు. అందుకే మీకు కబురు పెట్టాను. మీ కబురు రాగానే నాకు అర్థమైంది బాబు. నందిని చాలా గొప్ప జాతకురాలు. ఈమె వల్ల మీ కుటుంబ గౌరవం, పరువు ప్రతిష్టలతో పాటు ఆస్తిపాస్తులు కూడా ఎంతగానో పెరుగుతాయి. మీ మీద ఆమెకున్న ప్రేమ, ఆమె పట్ల మీకున్న వాత్సల్యం రోజు రోజుకి పెరుగుతాయే తప్ప తరగవు. కానీ ఏమిటి శాస్త్రి గారు, ఏదో చెప్పడానికి సంశయిస్తున్నారు? ఏంటో చెప్పండి. అది ఆమె వివాహ విషయం. అవును, ఆమె పెళ్లి మాత్రం మీ ఇష్టానికి విరుద్ధంగా జరుగుతుంది. పంతులు గారు, ఏటా వాగుడు? నేను వాగటం లేదు బాబు, జరగబోయే చెప్తున్నాను. అన్నయ్య, జ్యోతిష్యం లేదు, గడిద గుడ్డు లేదు, ఇవన్నీ మూఢనమ్మకాలు. చూడండి, మీ వంశంలో 3 తరాల తర్వాత ఒక ఆడపిల్ల పుడుతుందని చెప్పింది నేనే. మీ తల్లిదండ్రులకు మీ 10వ ఏట కర్మ చేస్తారని చెప్పింది నేనే. అవన్నీ జరిగాయి. ఇది కూడా జరిగి తీరుతుంది. ఏమిటయ్యా జరిగేది? పో అవతలికి. నేను చెప్పవలసింది చెప్పాను. నమ్మటం నమ్మకపోవడం అన్నది మీ ఇష్టం. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. అయ్యారండి, అమ్మాయి గారిని బడికి తీసుకెళ్ళడానికి బండి సిద్ధం చేశానండి. అమ్మాయి గారు బడికి వెళ్ళరు. అవును, బడే మన ఇంటికి వస్తుంది. ఇంగ్లీష్ టీచర్ని, లెక్కల టీచర్ని, సైన్స్ టీచర్ని, తెలుగు టీచర్ని. మేము మెచ్చేలా మా చెల్లెలకి మీరు చదువు నేర్పితే జీతం మీరు కోరినంత ఇస్తాం. సరేనా? అలాగేనండి. ఆ రోజు నుంచి నందినికి బడి గుడి అన్ని దివాణంలోనే. ఆడుకోవటానికి సాటి వయసు అమ్మాయిల్ని కూడా అక్కడికే రప్పించేవారు. భవనం ముందు చెక్ పోస్ట్ కూడా వెలిసింది. పరాయి మగవాడెవడు ఈ హద్దు దాటి లోపలికి రావటానికి వీల్లేదు. నందినిని ఏడాదికి 2-3 సార్లు బయటికి తీసుకువెళ్లేవారు. అలా బయటికి బయలుదేరే ముందు ఎర్ర గొడుగుతో ఒక వ్యక్తి సైకిల్ మీద బయలుదేరతాడు. అతన్ని చూడగానే ఎక్కడి మగవాళ్ళు అక్కడే గప్ చిప్. పెద్దింటి ఆడవాళ్ళు వీధిలోకి వచ్చేసరికి ఒక్క మగ పురుగు కూడా బయట కనబడటానికి వీల్లేదు. ఒకవేళ ఏ మగాడైనా పొరపాటున నందిని వైపు కన్నెత్తి చూసినా, పన్నెత్తు మాటన్నా, వీళ్ళు అలాంటి తప్పు చేసిన కొందరు అభాగ్యులు. ఈయనే నందిని చిన్నన్నయ్య. త్వరగా కానీ. ఈ శిక్షలు అమలుపరచటంలో ఈయన సిద్ధహస్తుడు. ఇంకా ఎన్నాళ్ళండి ఇలాగా? నందినమ్మ గారికి పెళ్ళయ్యేంత వరకు. ఈయన నందిని 2వ అన్నయ్య, ఆయన భార్య. ఈయన పెద్దన్నయ్య. తమ్ముళ్ళిద్దరికీ ఈయన మాటంటే వేదవాకు. ఈయనకి చెల్లెలంటే పంచప్రాణాలు. ఈమె నందిని పెద్ద వదిన. చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న నందినిని తన కన్న కూతురులా పెంచింది. ఇదే యువరాణి అంతఃపురం. హలో, నేను రాయుని మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు ఉన్నారా? కాంతమ్మా, ఓ కాంతమ్మా. ఏంటే అందరూ ఒకేసారి వచ్చారు? సర్లే, ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టిన మరోదారన్నట్టు ఈ ఊళ్ళో ఏం జరిగినా నువ్వు పట్టించుకోవు కదా. రాయుడు గారు చెల్లెలు నందిని పెద్ద మనిషి అయింది. ఓహో అలాగా. ఊర్లో ఒక్క పొయ్యి కూడా వెలకూడదని జమీందార్ గారు ఆర్డరు. 2 పూట్ల భోజనాలు అక్కడే. బయలుదేరు బయలుదేరు. నేను శుభకార్యాలకు రానని మీకు తెలుసు కదే. నీకు చాదస్తం మరీ ఎక్కువైపోయింది. బొట్టు లేని వాళ్ళు శుభకార్యాలకు వెళ్ళకూడదనేది మన తాతల నాటి మాట. ఆ మాటకొస్తే మన ఊళ్ళో ఎంతమంది లేరు?
వాళ్ళందరూ నీలాగే ఉన్నారా? నా దురదృష్టాన్ని ఇంకొకరితో పోల్చుకోవడం ఎందుకు? మీరు వెళ్ళండి. నువ్వా? ఏంటత్తలో ముసలమ్మలందరూ ముస్తాబాయి బయలుదేరారు ఎక్కడికి? మా సంగతి ఏమో తర్వాత గాని అసలు నీ పద్ధతి ఏంట్రా? గెలం అరటి చెట్టు ఏంటి, దాన్ని నువ్వు కొట్టుకురాడేంటి? ఆ విషయం అమ్మతో చెప్తా గానీ ముందు మీరు ఎక్కడికి బయలుదేరారో చెప్పండి. జమీందార్ గారి చెల్లెలు పెద్ద మనిషి అయింది. ఊళ్ళో అందరినీ భోజనాలు పిలిచారు. ఏంటి నందిని పెద్ద మనిషి అయిందా? ఉన్నట్టుండి పెద్ద మనిషి ఎలా అయిపోయిందబ్బా? ఎంతైంది? ఎంతైందా? పెద్ద మనిషి అవడం అంటే అది కాదురా. మరి వీడికి వయసు పెరిగింది గాని మనసు పెరగల. అయినా అన్ని వివరాలు కావాలి. పదండి. ఏంటి చెప్పండి, వెళ్తారేంటి? ఏదో ఒకటి చెప్పండి. ఒరే చంటి, వస్తున్నానమ్మా. ఏంటో ఆ చెట్టు ఎందుకురా కొట్టుకొచ్చావు? అదేనమ్మా, నీకు చెప్పకుండా తోటలో అట్టికలు కోయొద్దన్నావా? మరి తాతారామాయం గెల పరుకు వచ్చేసింది, కోసేస్తే 2 రోజులు ముగ్గిపోద్దన్నాడు. ఇంటికి వచ్చి నీకు చెప్పి వెళ్ళేసరికి ఆలస్యం అయిపోద్దని చెట్టు నరుకొచ్చేసాను. ఏంటత్త ఎట్టా ఉంది? చూడు కాంతమ్మ, ముందు మంచి తెలివైన పిల్లలు చూసి వీడికి పెళ్లి చేసాయి. లేకపోతే రేపటి నుంచి కొబ్బరి చెట్లు తాడి చెట్లు కూడా నరుకొచ్చేస్తాడు. ఇదిగో పెళ్లి గిల్లి అన్నా అంటే కాళ్ళు ఎరగొడతాను. నువ్వు చెప్పమ్మా, గెల కోసేమంటావా? సరే, కోసి లోపల పెట్టు. ఎవరిని ఆపుతున్నారు? ఏంటి ముసలమ్మలందరూ కలిసి దారి గడ్డగా నిలబడి ఏం చేస్తున్నారు? అరే ఎవరిని? నిన్నేరా. నన్ను? మేము ముసలమ్మలా కనపడుతున్నారా నీకు? ఎరా ముసలమ్మలా కనపడుతున్నావా? లేదమ్మా, మీరు ముసలమ్మల్లా కనపడటం లేదు, పడుచు పిల్లల్లా కనపడుతున్నారు. 16 ఏళ్ల యంగ్ లేడీస్. నేనేనమ్మా ముసలి చచ్చినండి. అలారా దారికి. నాకు కొంచెం దారిస్తారా? దారి వెళ్ళు, అలాగే జాగ్రత్తగా వెళ్ళు. వెళ్తాను. వెళ్ళు, వెళ్ళరా. అవును సుమ్మత, మర్చిపోయాను. పెద్ద మనిషి అవడం అంటే ఏంటి? ఊరుకో. ఏంటే వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పలేదు, నువ్వు చెప్పేంటి? నీకెలా చెప్పండి రా. చెప్పడం ఏంటి? మామూలు చెప్పు. చెప్పినా నీకు అర్థం కాదురా. ఎందుకు అర్థం కాదు? నువ్వు చెప్పు. సరే, పెద్ద మనిషి అవడం అంటే మొగ్గ విరిసి పువ్వు అవడం అన్నమాట. ఇది నాకు అర్థం కాదా? కొడితేనా? జమీందార్ గారు ఊరందరిని పిలిచి దివాణంలో పండుగ చేస్తున్నారు కదా, మరి పాట పాడడానికి మనకు కబురు రాలేదేంటి? పోరా, నీ గాలిపాట లేకపోతే పండగ అయిపోద్దా? ఇదిగో గుద్దు గుద్దానంటే గుండు కూడా రక్తం కొక్తావు. నన్నంటే ఊరుకుంటా కానీ నా పాట గురించి అంటే ఊరుకున్నా. అంటే ఏంట్రా? రాయుడు గారు నిన్ను పాట పాడడానికి రమ్మన్నారా? రమ్మన్నారా? చూసావా, మన పాట అంటే ఏమనుకున్నావు? నువ్వు ముందు పద పద పద. శుభమ్మతో నువ్వు పెద్ద మనిషి అయిందే. పువ్వు పెద్ద మనిషి అవడం ఏంట్రా? ఏం తెలీదు. ఇది నిన్న మొగ్గ ఇవాళ విరిసిందా అంటే పెద్ద మనిషి అయింది అనమాట. ఏంటి ఏం తెలియచావు? అమ్మొచ్చేస్తున్నాడు. చంటి లేడు. రాయుడు గారు కబురెడితే దివాణానికి వెళ్ళాడు. వెళ్ళిపోయాడా? ఈ ఊళ్ళో ఏ మగాడు అక్కడ అడుగు పెట్టకూడదు, ఆ ఇంటి వైపు కన్నెత్తి చూడకూడదు అనేవాళ్ళు వీణ్ణి మాత్రం రాణిస్తున్నారంటే వీడు వెర్రి బాగులోడు, లోకం తెలియని అమాయకుడు అనేగా వాళ్ళ ఉద్దేశం. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అన్నా వినడు కదా. నా పెళ్ళంట, నా పెళ్ళ, నా పెళ్ళి. ఏంట్రా గొడవ? ఆయగారు నాకెప్పుడండి పెళ్ళి? వాడిని తీసుకెళ్లి భోజనం పెట్టి పంపించండి. అబ్బబ్బబ్బబ్బా, ఏం జనం ఏం జనం ఏం జనం! వాళ్ళ అసలు ఆడోళ్ళ మీసాల ఉంటే తక్కువ గానీ మగోళ్ళ కంటే దానిలో ఒకటి చికెన్ అంటది, ఒకటి మటన్ అంటది, ఒకటి పరసపట్టు కూర అంటది. అబ్బబ్బబ్బబ్బబ్బా, చెయ్యలేక చచ్చిపోయాననుకో. అసలు ఈ తప్పు వాళ్ళది కాదురా, వంట ఇంత అద్భుతంగా చేసిన ఈ చేతిదిరా. అరే ఆ కత్తి పెట్టి ఒకసారి అందుకోరా. ఈ చైనా ఏంటి వంటలతో నువ్వు ఒక్కడి వేసేసేసినట్టు చెప్పేసుకుంటున్నావేంటి? చేపలకు సల్లపల్లి సెలవయ్యా, మేక మాంసాలకు బండపేట మల్లయ్యా, కోడి మాంసానికి కాకినాడ కొండయ్యా, బిర్యానీకి బెజవాడ పీరు మహమ్మద్. అప్పకొట్టానంటే అర్ధంతరంగా చచ్చిపోతారు. ఇప్పుడు మీరు చెప్పిన ఎదవలంతా ఎవరనుకున్నారా? ఒకప్పుడు నా శిష్యులు. ఇప్పుడు మీ బతుకులు ఎలాగో అప్పుడు వాళ్ళు కూడా అలాగేరా. రే ఎప్పటికప్పుడు నా పొజిషన్ మర్చిపోతున్నారేంట్రా మీరు? నేను ఎవరినిరా? హెడ్ కుక్ని,
మీరు ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్ కుక్కులరా? ఏదైతే లేట్ ముగ్గురం కుక్కలమే కదా. కుక్కలం కాదురా, కుక్కులం. సుబ్బయ్య, అమ్మా, రేపటికి చేపలు, రొయ్యలు, పీతలు, కోడి తెప్పించు. కోడి కుర్మా, చేపల పులుసు, రొయ్యల వేపుడు, పీతల ఎగురు చేసి 2 ఆకుకూరలు వండు. మర్చిపోయాను, కోడిగుడ్ల పులుసు కూడా పెట్టు. అవును, ఇప్పుడు ఈవిడ చెప్పిన లిస్ట్ అంతా తినటానికా లేకపోతే ఇంటి పక్కన ఉన్న మిలిటరీ హోటల్ పెట్టడానికే? డౌటే ఉంది, ఖచ్చితంగా తినడానికే. అసలు ఈవిడ కోడలుగా వచ్చిన కొత్త రోజుల్లో లేత మురక్కడలా నవనవనవనాలు ఆడుతూ నాజుగ్గా ఉండేది. మరి ఇప్పుడు పట్టు చీర కట్టిన బూడిద గుమ్మడికాయలా తయారైంది. అంతా మన వంట మహిమ. ఏమంటారా? గంగా, అసలు ఇవాళ పెద్ద మనిషి అయింది నందిని గారా? నువ్వా? డౌట్ వచ్చేస్తుంది. ఏమందం ఇప్పుడే పాదు నిండి కోసిన లేత అరపకాయల నవనవలాడిపోతుంది. ఇప్పుడే తొక్క తీసిన ఉల్లిపాయల దగ్గలాడిపోతుంది. ఈ మనిషిని చూస్తే దివాణపు ఇస్త్రీ పెట్టిలా ఉందా? అజంతా శిల్ప సుందరి చీర కట్టుకొచ్చిన. ఇవి బుగ్గలు కావు, పాలరాతి చెక్కిళ్ళు. అవి చూస్తేనే నాకు ఎక్కిళ్ళు. మీరు కుక్కులు కాదురా, నిజంగానే కుక్కలరా, ఇంగిలై వెదవలారా. గంగ గురించి నేను ఫీల్ అయిన ఫీలింగ్స్ అన్ని మీ ఫీలింగ్స్ లో చెప్తారా? అయితే ఇవన్నీ మీ ఫీలింగ్సా? ఇయ్యా, లేకపోతే అంట్లు కూడా సరిగ్గా తోటం రాని ఈ అంట్ల వెదవలకి ఫీలింగ్స్ ఎక్కడై? సరిగ్గా టైంకి నేను రాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ ఫీలింగ్స్ అన్ని వాళ్ళ ఫీలింగ్స్ అనుకుని నువ్వు ఫీల్ అయిపోతే నేనెంత ఫీల్ అయి ఉండేవాడు కదా. ఇవన్నీ వాళ్ళ ఫీలింగ్స్ కాదని నాకు తెలుసులేండి. హౌ? ఎలా? ఇవి మొన్నొచ్చిన సూపర్ హిట్ సినిమాలో డైలాగ్సేగా. ఇవి విన్న డైలాగులైనా మీ నోటితో వింటుంటే వేడి ఇస్త్రీ పెట్టి మీద నీళ్లు పడ్డట్టు జొయ్యమంటుంది. ఏమంటుంది? జొయ్యమంటుంది. అయ్య బాబాయ్ బాబాయ్ బాబాయ్, నేను తట్టుకోలేను బాబాయ్. అమ్మో, 6 గంటలైంది, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఏంటండి రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతానంటారు? మీకు పెళ్ళైందా? నో, ఐఎమ్ ఏ ఒరిజినల్ బ్యాచులర్. మరైతే ఆరోగానే వెళ్ళిపోతారే? అదో పెద్ద కథ. మా నాన్న మిలిటరీలో వంట పని చేసేవాడు. ప్రతి తండ్రి తన కొడుక్కి ఆస్తినిస్తాడు, అనుభవించమంటాడు. కానీ మా నాన్న నాకు టైం ఇచ్చాడు, పంక్చువాలిటీ ఇచ్చాడు.